అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా మనకు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా మనకు ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక నిన్నటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయి. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చిన్న వీడియో అండి, 2 నిమిషాల వీడియో, మీరు చివరి వరకు చూడొచ్చు. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే మీరు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మనకు అక్కడక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అయితే నిన్నటి నుంచి కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ కూడా మనకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట. ఇది ఏపీకి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో వనపర్తి, సిద్దిపేట, గద్వాలు, పెద్దపల్లి జిల్లాల్లో వానలు అయితే పడుతున్నాయన్నమాట. ఇక మొత్తానికి చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొక 3 రోజుల పాటు కూడా వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలను పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి రైతులు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు కూడా సూచిస్తున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.